అశ్వగంధ అనేది ఒక పవర్ఫుల్ హెర్బల్ సప్లిమెంట్. దాన్ని ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాడుతూ వస్తున్నాం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇందులో కొన్ని న్యాచురల్ కాంపౌండ్స్ ఉండటం వల్ల ఈ బెనిఫిట్స్ అన్నీ మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు వాటిలో కొన్ని కాంపౌండ్స్ గురించి, వాటి బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫ్లావనాయిడ్స్ అండ్ విథానోలైడ్స్. ఈ కాంపౌండ్స్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, యాంటీ క్యాన్సర్, యాంటీ స్ట్రెస్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కనాయిడ్స్. ఈ ఆల్కనాయిడ్స్ అనే కాంపౌండ్స్ మన బాడీ రిలాక్స్ అవ్వడానికి, కామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. కోలిన్. యాక్చువల్గా ఈ అశ్వగంధాలో కోలిన్ కూడా ఉంటుంది, కాకపోతే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ కోలిన్ వల్ల మన బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ సింథసిస్కి యూజ్ అవుతుంది. దానివల్ల మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్కి అండ్ మెమరీకి హెల్ప్ అవుతుంది. ఐరన్. యాక్చువల్గా ఈ అశ్వగంధాలో ఐరన్ కూడా ఉంటుంది, కాకపోతే తక్కువ పరిమాణంలో ఉంటుంది. ఈ ఐరన్ వల్ల రెడ్ బ్లడ్ సెల్ ఫార్మేషన్కి అండ్ ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే అశ్వగంధాలో కొన్ని అమినో యాసిడ్స్, స్మాల్ అమౌంట్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. వీటి వల్ల సెల్యులర్ హెల్త్కి అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ అవుతాయి. ఇవే కాదు, అశ్వగంధాలో ఇంకా చాలా కాంపౌండ్స్ ఉన్నాయి. వాటి వల్ల ఇంకా ఉపయోగాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని రెగ్యులేట్ చేయడానికి అండ్ మూడ్ని ఎన్హాన్స్ చేయడానికి, మన హార్ట్ హెల్త్కి అండ్ మజిల్ గ్రోత్కి ఇలా చాలా ఉపయోగపడతాయి. యాక్చువల్లీ మీరు అశ్వగంధ సప్లిమెంట్స్ని పర్చేజ్ చేసే ముందు కొన్ని విషయాల్ని కన్సిడర్ చేయాలి. అదేంటంటే, అశ్వగంధ పోటెంట్ అనేది అందులో ఉండే కాంపౌండ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ కాంపౌండ్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది పండించే లొకేషన్ బట్టి, అలాగే అశ్వగంధ ప్లాంట్ నుంచి ఏ పార్ట్ నుంచి అశ్వగంధాన్ని ఎక్స్ట్రాక్ట్ చేశారో దాన్ని బట్టి, అంటే అది రూట్స్ నుంచి తీసారా, లీవ్స్ నుంచి తీసారా. జనరల్గా రూట్స్ నుంచి తీసిన అశ్వగంధాలో ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, ఎక్కువ పోటెంట్ కూడా ఉంటుంది. అలాగే అశ్వగంధాన్ని ప్రాసెస్ చేసే విధానాన్ని బట్టి, అలాగే కొన్ని సప్లిమెంట్ కంపెనీస్ కొన్ని ఫిల్లర్స్ని, అడిటివ్ని యూజ్ చేస్తాయి. కాబట్టి అది కూడా కన్సిడర్ చేసి ప్రాపర్గా రీసెర్చ్ చేసి మంచి ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి మాత్రమే మీరు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. దాట్స్ ఇట్ గైస్. ఈ షార్ట్ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. If you like the video, please